హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే బీట్రూట్ వెల్లుల్లి ఫ్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుందండి. బ్యాచిలర్స్ అయినా పిల్లలైనా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. అంతే కదండి, శీతాకాలంలో వెల్లుల్లిపాయ ఎక్కువ తింటే చాలా మంచిది. ఏం లేదండి, కూర చేయడం చాలా సింపుల్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవు. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోండి సరిపడినంత. కడాయి పెట్టుకుని ఇందులో పోపు వేసుకోండి. పప్పులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకుని ఒక ఎండుమిర్చి కానీ 2 కానీ చిన్న ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పడదండి. నేను ఒక బీట్రూట్ తురిమి పెట్టాను. ఒక బీట్రూట్కి ఎంత ఆయిల్ పడుతుంది? ఇంచుమించుగా 1.5 స్పూన్ వరకు పడుతుందేమో, అంతే. ఇంకా తక్కువే పడుతుంది. కొంచెం జీడిపప్పు కూడా వేసానండి. కమ్మగా బాగుంటుంది తినేటప్పుడు. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. చేయడం అయితే ఎంత సులువా అనుకుంటాం. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే శుభ్రంగా పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఈ కూర. వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం సేపు వేయించుకుందాము. మరి ఎక్కువ అవసరం లేదు. ఇవి వేగుతుండగానే మనం బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు. బీట్రూట్ వెల్లుల్లిపాయ కలిసి వేగితే చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఒక బీట్రూట్కి ఇంత తురిమైంది అనమాట. తురిమేసాను. క్యారెట్ తురుముకుంటాం కదా, అలాగే తురిమేసాను అనమాట. మీకు ఇష్టమైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంత ఓపిక లేదు అంటే ఒకసారి ఇలా తురిమేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బీట్రూట్ వెల్లుల్లి కూడా మొత్తం ఫ్రై అవ్వాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఈజీగా అయిపోతుంది. మీకు ఇంకో ఐడియా చెప్తానండి. ఈ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత వండిన అన్నం రెడీగా ఉంటే రైస్ కలిపేసుకుంటే లంచ్ బాక్స్లోకి బీట్రూట్ రైస్ కింద కూడా పెట్టేయచ్చండి. ఇలా మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల్లోపు అయితే వేగిపోతాయి. మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. బీట్రూట్ కూడా తొందరగా వేగిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. బీట్రూట్లో ఇలా వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుని ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఎన్ని కూరలు ఉన్నా ఇది కూడా ఒక కూర కింద సైడ్ డిష్ కింద పెట్టుకుంటే కంపల్సరీ వేసుకొని తింటారండి. అందరూ కూడా టేస్ట్ చూస్తారు. టేస్ట్ చూడడమే కాదండి, మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. చూడండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు కొంచెం సరిపడినంత సాల్ట్ వేసేసుకుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. కూర కారం వేసానండి, ఇంకా బాగుంటుంది వెల్లుల్లి కారం. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పైన కొంచెం కొత్తిమీర తురుము చల్లేయండి. అంతేనండి, టేస్టీగా బీట్రూట్ వెల్లుల్లి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. మనకి ఎలా నచ్చితే అలా తినచ్చండి. టేస్ట్ అనేది బాగుండాలి, కానీ ఎలాగైనా తినేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే కదండి, నేను చేసిన వంటలు ఎవరైనా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీస్ అన్నీ ఇంకా చూడాలనుకుంటే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.